విద్యోతమానాం. సాధారణంగా పురుషులు పంచె కట్టుకుంటే పైన ఏదో మొలతాడేసి గట్టిగా బిగించినట్టు కాకుండా పట్టమని కట్టుకుంటారు. అంటే ఓ అంచు కలిగినటువంటి ఒక వడ్డాణం లాంటిది పెట్టుకుంటారు. మీకు నేను బాగా వర్ణించకుండా తేలికగా మీకు అర్థమైపోవాలంటే నేను ఆయన అంటే నాకు చాలా గౌరవం, పరమ గౌరవంతో ఆయన్ని ఉదాహరణగా చెప్తున్నా. వెంకటాచలంలో శేషాద్రి గారు ఉంటారు. ఆయన ఈ ఊంజల్ సేవ చేస్తున్నప్పుడు అక్కడే ముందు నిలబడి ఊయలు ఊపుతూ ఉంటారు. ఊపుతున్నప్పుడు కట్టుకున్న పంచెకి కింద అంచు ఎలా ఉంటుందో పైన కూడా గుండ్రంగా అలాగే అంచున్న బట్టోటి బెల్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకుని ఉంటారు. అది లసద్యేమ పట్టేన విద్యోతమానాం అన్న మాటకు అర్థం. లసత్, శంకరులు వేసేటటువంటి మాటలు అలా ఉంటాయి. లసత్ అంటే మళ్ళీ ప్రకాశం. ఆయన పెట్టుకున్నటువంటి బంగారు పట్టి మెరిసిపోతుంటుందిట. ఒక్క నడుము దగ్గర చూస్తే ఎన్ని కాంతులు వస్తూ ఉంటాయంటే అసలే పరిపూర్ణంగా తల్లిని పోలాడు. కోటి మన్మధుల లావణ్యంతో ఉంటాడు. దాని మీద మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకొని ఉంటాడు. దాని మీద పనత్కింకిణీ మేఖలా శోభమానాం, చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకుంటాడు. దాని కింద లసధ్యేమ పట్టేన విద్యోతమానాం, ద్యోతమానాం మళ్ళీ ప్రకాశం, లసత్ ప్రకాశం. ఆయన పెట్టుకునేటటువంటి బంగారు పట్టి అంత అందంగా కాంతులీలుతూ ఉంటుందిట. లసధ్యేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. అటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నడువుని నేను ధ్యానించుతున్నాను.